అన్నమయ్య జిల్లా విద్యాశాఖ అధికారులు ఏసీబీకి చిక్కారు. గుర్రంకొండ ఏసీబీ స్కూల్ కరెస్పాండెంట్ శేషాద్రి నాయుడు నుంచి స్కూల్ అనుమతి కోసం సీనియర్ అసిస్టెంట్ మహబూబ్ భాషా, అసిస్టెంట్ డైరెక్టర్ రాజశేఖర్ 45,000 రూపాయల లంచం డిమాండ్ చేశారు. బాధితులు ఏసీబీ అధికారులను సంప్రదించగా డీఎస్పీ సీతారామారావు ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. మదనపల్లె గుర్రంకొండకు చెందినటువంటి శేషాద్రి నాయుడు గారు తన స్కూల్కు తనకు ఆల్రెడీ ఉన్నటువంటి ఏబీసీ అప్పర్ ప్రైమరీ స్కూల్ను హై స్కూల్గా మార్చడానికి దానికి అవసరమైనటువంటి అనుమతులు తీసుకోవడానికి గాను 2025వ సంవత్సరం అక్టోబర్ నెలలో ఆయన దానికి అవసరమైనటువంటి చలానాను ఆన్లైన్లో కట్టి తర్వాత వాటికి అవసరమైనటువంటి అన్ని డాక్యుమెంట్స్ను కూడా ఆయన రెడీ చేసుకొని 45,000 లంచం ఇస్తే తప్ప ఈ ఫైల్ ప్రాసెస్ చేయము అని కరాఖండిగా చెప్పడం జరిగింది. సో అది ఇష్టం లేనటువంటి ఆయన శేషాద్రి నాయుడు గారు మా ఫిర్యాదుదారైనటువంటి శేషాద్రి నాయుడు గారు డిఈఓ ఆఫీస్లో ఆ కన్సర్న్ ఆఫీసర్స్ సెక్షన్ దగ్గరికి వెళ్ళి రాజశేఖర్ గారు చెప్పిన మేరకు నువ్వు వెళ్ళి మున్నాకు 45,000 ఇవ్వు అని ఆయన చెప్పగా ఆయన ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈయన ఫిర్యాదుదారుడు మున్నా దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పిన మేరకు ఆయన ఇచ్చినటువంటి కవర్లోనే ఆ డబ్బులు పెట్టి ఆయనకి ఇవ్వడం జరిగింది. ఆ మున్నా తన చేతులతో ఆ కవర్ తీసుకొని ఆ డబ్బును లంచం డబ్బును తను స్వీకరించిన వెంటనే మేము దాడులు చేసి మొట్టమొదట మున్నాను అరెస్ట్ చేయడం జరిగింది. మదనపల్లె గుర్రంకొండకు చెందినటువంటి శేషాద్రి నాయుడు గారు తన స్కూల్కు తనకు ఆల్రెడీ ఉన్నటువంటి ఏబీసీ అప్పర్ ప్రైమరీ స్కూల్ను హై స్కూల్గా మార్చడానికి దానికి అవసరమైనటువంటి అనుమతులు తీసుకోవడానికి గాను 2025వ సంవత్సరం అక్టోబర్ నెలలో ఆయన దానికి అవసరమైనటువంటి చలానాను ఆన్లైన్లో కట్టి తర్వాత వాటికి అవసరమైనటువంటి అన్ని డాక్యుమెంట్స్ను కూడా ఆయన రెడీ చేసుకొని 45,000 లంచం ఇస్తే తప్ప ఈ ఫైల్ ప్రాసెస్ చేయము అని కరాఖండిగా చెప్పడం జరిగింది. సో అది ఇష్టం లేనటువంటి ఆయన శేషాద్రి నాయుడు గారు మా ఫిర్యాదుదారైనటువంటి శేషాద్రి నాయుడు గారు డిఈఓ ఆఫీస్లో ఆ కన్సర్న్ ఆఫీసర్స్ సెక్షన్ దగ్గరికి వెళ్ళి రాజశేఖర్ గారు చెప్పిన మేరకు నువ్వు వెళ్ళి మున్నాకు 45,000 ఇవ్వు అని ఆయన చెప్పగా ఆయన ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈయన ఫిర్యాదుదారుడు మున్నా దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పిన మేరకు ఆయన ఇచ్చినటువంటి కవర్లోనే ఆ డబ్బులు పెట్టి మహబూబాద్ జిల్లాలోని మున్సిపాలిటీ పరిధి 16వ వార్డులో అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు వచ్చిన ఎమ్మెల్యే డాక్టర్ మురళీనాయక్ స్థానికుల నుంచి చుక్కెదురైంది. 50 లక్షల రూపాయలతో చేపట్టే రహదారులు, డ్రైనేజు కాలువల నిర్మాణ పనులకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఉమతో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేయగా గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కేవలం శిలాఫలకాలకే పరిమితమవుతున్నారని స్థానిక మహిళలు, కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సమాధానం చెప్పకుండా వెనుతిరగడంతో ప్రజలు నిలదీశారు. ఎమ్మెల్యేగా గెలిచి 2 ఏళ్లు అవుతున్నా తమ వార్డు వైపు చూడలేదని, ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో హడావిడిగా రావడం సరికాదని వాపోయారు. రహదారులు సరిగా లేక వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకుని స్థానికులను శాంతింపచేయగా చివరకు ఎమ్మెల్యే మరియు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
70 साल कल्चर वोट 70 साल कल्चर देखना करेगा